పివి సునీల్ కుమార్ సస్పెన్షన్కి గల కారణాలు ఏంటి అని చూస్తే నిబంధనలకు విరుద్ధంగా సునీల్ కుమార్ సాగించిన విదేశీ పర్యటనల వివరాలు ఇవి అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో పాటు కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ముందైతే ఆయన ఏ దేశాలకు అనుమతులు లేకుండా వెళ్ళాడు, దాని మీద వచ్చిన కామెంట్ ఏదో చూద్దాం. 2024 మార్చి 1-4 మధ్య జార్జియాకి అనుమతి, వెళ్ళిన దేశం యుఏఈ. 2022 డిసెంబర్ 14-19 మధ్య జార్జియాకి అని చెప్పాడు, వెళ్ళిన దేశం యుఏఈ. 2021 అక్టోబర్ 2-8 అనుమతి తీసుకోకుండానే యుఏఈ వెళ్ళాడు. 2023 సెప్టెంబర్ 2-11 మధ్య అనుమతి తీసుకోలేదు, స్వీడన్ వెళ్ళాడు. 2023 ఫిబ్రవరి 1-28 మధ్య అనుమతి తీసుకోకుండా అమెరికాకు వెళ్ళాడు. 2019 డిసెంబర్ 21 ఆ తర్వాత జనవరి 4న మధ్యకాలం అనుకుంటుంది అమెరికాకు వెళ్ళాడు అని చెప్పాడంట, యూకేకి వెళ్ళాడంట. దీని మీద చేసిన ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు చేసిన కామెంట్ ఏంటంటే, అది కూడా చదివి వినిపిస్తాను. దళితులకు నిబంధనలు ఉంటాయా అధ్యక్ష? వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా, వాళ్ళు ఏం చేసినా అడగకూడదు కదా. సునీల్ కుమార్ సస్పెన్షన్కి వ్యతిరేకంగా కొంతమంది దళితులు ఉద్యమిస్తున్నారు అంటే వాళ్ళ దృష్టిలో చట్టానికి దళితులు అతీతులు అనే సబ్జెక్ట్. ఇదొక కామెంట్. ఇంకో కామెంట్ కూడా మీకు చదివి వినిపిస్తాను. ఒక ఆయన ఏం పెట్టాడు, రెడ్ బుక్ ఓపెన్ అయిందా? తెలుగు తమ్ముళ్ళు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందులను కట్ట సాధింపులతో రగిలిపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలను రెచ్చగొడుతున్నారు. రెడ్ బుక్లో పేర్లను బయటపెట్టి వరుసగా లోపల వేసేయమని కోడెక్కుస్తున్నారు. ఆచితూచి అడుగులు వేసే అదును కోసం ఎదురు చూస్తున్నారు. సందర్భాన్ని బట్టి అప్పట్లో రెచ్చిపోయిన నేతలు, అధికారులు ఒక్కొక్కరు వరుస పెట్టి అరెస్ట్ అవుతున్నారు. గుర్తింపు ఉన్న నాయకుల్లో మొదట నందిగం సురేష్, తర్వాత వల్లభనేని వంశీ, ఆ తర్వాత పోసాని, అధికారులలో దినేష్, ఇవాళ సునీల్ కుమార్ వంతు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎవరికి సంతోషం కలిగించుకున్నా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు మాత్రం ప్రశాంతతను ఇచ్చి ఉంటుంది. అరెస్టుల పర్వం చూస్తుంటే గతంలో మాదిరిగా కక్ష సాధింపు అనిపించలేదు, కానీ కోర్టుల పరంగా నిలిచేలా కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం లేదా సస్పెన్షన్కి గురి చేయడము అనేవి చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. దీని అంతటిని బట్టి చూస్తుంటే ఎవరో న్యాయపరంగా చక్కటి స్క్రిప్ట్ రచించినట్టే కనిపిస్తుంది. ఇందులో న్యాయ నిపుణులు ఎక్కడున్నారు, ఎవరున్నారు, అసలు టీడీపీ లీగల్ సెల్ ఎలాంటిది అనే దాని మీద ఇక్కడ చాలా పెద్ద డిస్కషన్ చేయొచ్చు. ఎందుకంటే టీడీపీ అనేది రాజ్యసభ పంపించాల్సిన నేతలని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళింది అనే కోణంలో చర్చలు ఇప్పుడు కాదు. అసలు చంద్రబాబు అనేవాడికి జ్యుడిషియరీ, జర్నలిజం 2 కళ్ళుగా ఆయన తీసుకుంటాడు. ఆ 2 కళ్ళుగా తీసుకుని ఆయన చక్కటి పదవి విభజన చేస్తాడు. ఆయనకు అంతటి చాకచక్యం ఉంది అనే పేరుంది. ఆయన జర్నలిజాన్ని ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డితో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఏదో పొన్నవోలు సుధాకర్ని అడ్డు పెట్టుకొని ఆయన ఏదో న్యాయ పోరాటాలని సాగించమని ఆయనకి ఫుల్ కాంటాక్ట్ ఇచ్చాడు. కానీ నిన్న కూడా ఆయన పోసాని దగ్గరికి వచ్చినప్పుడు జగన్ ఆదేశాల మేరకి కార్యకర్తలు, లీడర్లకి న్యాయ సహాయం చేయడానికి వచ్చాను నేను అన్నాడు. కానీ జర్నలిజాన్ని కూడా అది కూడా ఏంటంటే గొప్పగా చంద్రబాబు అప్పగించినంత గొప్పగా అప్పగించడు. ఈరోజు విజయసాయి రెడ్డి ప్రధానమైన కంప్లైంట్ ఏంది, నేను ఒక ఛానల్ పెడతానంటే వద్దు, మన సాక్షి ఉంది కదా అంటాడు. ఆ సాక్షి చూస్తే మమ్మెమ్మ బెబ్బెమ్మ తత్తత్త టట్టట్ట, దానికి ఒక ఇదం పదం ఒక ఫోర్స్గా వెళ్ళడం. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు, నేను దేశం వదిలి పారిపోతాను, మర్డర్ మర్మంగా చేశాను, నన్ను దేశద్రోహిగా చిత్రీకరించు, ఆ డిస్కషన్ ఎదురు నాయన అని. సాక్షులు ఎందుకు పెట్టకూడదు, దానికి కౌంటర్ డిస్కషన్ అక్కడ లేరు. ఈశ్వరు, ఆ కేసరు వాళ్ళంతా ఏంటంటే విధం తప్పిన మనుషులు. వాళ్ళకంటూ అంత ప్రత్యేకించి కసి, ఆ క్రోధము, ఆ రేంజి, రివెంజి ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు, అవసరం లేదు. కారణం ఏంది, వాళ్ళెవరో పరాయోళ్ళు, వాళ్ళకేం పట్టదు. అదే వెంకటకృష్ణ, అదే మూర్తి, అదే వంశీకృష్ణ, అదే రాధాకృష్ణ, అదే సాంబ, వాళ్ళందరూ ఏంటంటే ఇది మంది అనుకొని ఫైట్ చేస్తారు. అంటే మీ జర్నలిజాన్ని అంత విస్తారంగా హ్యాండిల్ చేస్తాడు చంద్రబాబు. జ్యుడిషియరీని కూడా అంత పకడ్బందీగా నడుపుకుంటాడు. ఆయనకున్న కెపాసిటీ అనేది ప్రభుత్వం
మీద గతంలో ఎన్ని కేసులు ఎదురు దెబ్బలు తగిలాయంటే అన్ని కేసులు ఎదురు దెబ్బలు తగిలినాయి జగన్కి. అది ఆయన కెపాసిటీ. అలాగా న్యాయసమ్మతంగా ఇక్కడ అంత గొప్పగా చాకచక్యంగా అసలు కేసు పెడితే ఆ పెట్టిన కేసుని మళ్ళీ తిరిగి తీసుకోలేము. ఆ విధమైన ఒక సెటప్తో ఇవంతా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ జరుగుతుంది అనేది ఈ యొక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాసిన కామెంట్. అరెస్ట్ అయిన వాళ్ళకి అందుకే బెయిల్ దొరకట్లేదట, నేరుగా రిమాండ్కి వెళ్తున్నారు. పొడిగింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. వంశీ సంగతి చూస్తూనే ఉన్నాం కదా. న్యాయపరంగా చూస్తే బలంగానే ఉన్నాయి కేసులు. ఇక సునీల్ కుమారు, ఆయన యొక్క మాజీ సిఐడి బాస్, గతంలో ఆయన బాస్గా రెచ్చిపోయారు. అలా అని అందుకు ఇప్పుడు సస్పెండ్ చేయలేదు. ఇక్కడ మళ్ళీ గుర్తించాల్సిన రెండో పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సునీల్ కుమార్ని అరెస్ట్ చేసింది అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళాడు, అంతేగాని రఘురామకృష్ణరాజు తాట తీశాడని కాదు. తప్పైతే క్షమించండి. సునీల్ కుమార్ అనుమతి లేకుండా విదేశాలకు పలుమార్లు వెళ్ళారు. కొన్నిసార్లు అనుమతి తీసుకున్న దేశానికి కాకుండా వేరే దేశానికి వెళ్ళారు. ఇంకో దేశం వెళ్ళి కూడా చేశారు. ఇవాళ సస్పెన్షన్ విధించారు. విజయవాడ హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వారిని తప్పుపట్టలేని విషయం. ఎందుకంటే ఆయన ఏదో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి కొట్టి 30 తిప్పలు పెట్టాను, సస్పెండ్ చేయలేదు. చేసుకున్న వరకు చేసుకున్న ప్రతిఫలం. కాబట్టి నిజానికి సునీల్ కుమార్ మనసున్న అధికారిగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎందుకో ఏమో అలా గుర్తింపు పొందారు. కానీ నేను అభిమానించే ఐపీఎస్లో ఆయన